మన దేవుడు బలమైన దేవుడు. మన జీవితాలలో ఆయన బలము శక్తిని మనం ఎరిగినప్పుడు దేవుని కొరకు బలముగా ఉండగలరు. ఐ విల్ సింగ్ సాంగ్ ఫర్ యూ. కీబోర్డ్ ప్లే చేస్తారు. భీమవరము బక్సింగ్ ఫెలోషిప్లో ఇమాన్యుయల్ క్రిస్టోఫర్, డేవిడ్ క్రిస్టోఫర్ కంపోజ్ చేసిన సాంగ్ ఇది. వెరీ గుడ్ సాంగ్, మీరు కూడా నేర్చుకోవచ్చు. 2 వచనాలు పాడతాను, 4 వచనాలు ఉన్నాయి. డి మేజర్ రిథమ్ పెట్టవా? స్లో రాక్. beat పెట్టారు. డి మేజర్ కార్డ్. yes, డి మేజర్ కార్డ్. మిడిల్ వే. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. ఎర్ర సముద్రము పాయలుగా చేసెను, ఆరిన నేలను వారిని నడిపెను. ఎర్ర సముద్రము పాయలుగా చేసెను, ఆరిన నేలను వారిని నడిపెను. ఐగుప్తు సైన్యమును సముద్రముల ముంచెను, ఐగుప్తు సైన్యమును సముద్రముల ముంచెను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి మనల కాపాడును.
బలమునైనను ఏమి భయపడను జీవంగల యేసు ప్రభు రక్షించును జీవంగల యేసు ప్రభు రక్షించును హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 బలమైన దేవుడు నాతో నుండునెప్పుడు జీవం గల దేవుడు నా రక్షణ కేడెము బలమైన దేవుడు నాతో నుండునెప్పుడు జీవం గల దేవుడు నా రక్షణ కేడెము శక్తిమంతుడు యేసు మనల కాపాడును శక్తిమంతుడు యేసు మనల కాపాడును హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా Praise God, our God is a mighty God. When we understand His power, we can walk powerfully in this world. We will come to the history of the Israel యొక్క చరిత్ర, the historical blunders of the Israel and the historical blessings of the people of Israel. చారిత్రాత్మకమైన ఇశ్రాయేలుల తప్పిదాలు, చారిత్రాత్మకమైన ఆశీర్వాదాలకు కారణమైన ఇశ్రాయేల్. ఇది ఇశ్రాయేలు చరిత్రలో మనము నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ బి ఏ కర్స్ టు ద జనరేషన్, యూ కెన్ బి ఏ బ్లెస్సింగ్ టు ద జనరేషన్. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించినాడు, పిలిచినాడు. నీ జీవితంలో యూ కెన్ బి ఏ బ్లెస్సింగ్, యూ కెన్ బి బ్లెస్సింగ్ టు ద జనరేషన్స్. దేవుడు జనాంగాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు. అదే మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. వీ విల్ టర్న్ టు ది నంబర్స్ 32, సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము. కొత్త వాళ్ళు 140వ పేజ్, 140, పేజ్ నంబర్ 40. మొదటి 6 వచనాలను మనము చదువుదాము, అందరం కలిసి చదువుదాము. We will read all together 6 verses. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందరుండును గనుక యాజకు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమును తెలుసుకొని వారు వచ్చి మోషేకును యాజకుడకు ఎలియేజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షబాము, నెబో, దయానుని స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీ కటాక్షము కలిగిన యెడల మామును యోర్దాను అక్కడికి దాటిపోత నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యము నిమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చున. షాల్ వి టర్న్ టు ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు. ఆకాశం మహాకాశం పట్టుదల నిత్యుడకు దేవుడవు, శాశ్వతమైన దేవుడు. అల్పకాల నా జీవితానికి గాలి ధూళి వంటి నా జీవితాన్ని అంతలో కనపడి అంతలో మాయమయ్యే నీటి బొడుగు వంటి నా జీవితాన్ని కూడా నీకు దర్శించి ప్రేమించి
నా కొరకై శాశ్వతమైన జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి ప్రార్థించాం. ఎంత గొప్ప దేవుడవు! నీ నిత్యమైన వాటిని దేవా ప్రభు ద్వారా నాకు బయలుపరిచి నా పాప శాపము నుంచి విడిపించి నీ రక్తధారలో కడగడానికి ఇష్టపడ్డాను. నిత్యమైన దేవుడవు, శాశ్వతమైన దేవుడవు, జ్ఞాన సంపన్నుడవి. నీ జ్ఞానమును శోధించుట సాధ్యం. నీవు వివేక సంపన్నుడవు తండ్రి. మేము గ్రహించలేము. నువ్వు మమ్మల్ని గ్రహించే శక్తిని నీవు ఇస్తే తప్ప మేము గ్రహించలేము. అయా నీవు ఎంతో గొప్ప నిత్యమైన రక్షణను మాకు అనుగ్రహించడానికి నీ కుమారుని ప్రకటించావు. ఆయన యొక్క మరణం ద్వారా, ఆ రక్తము ద్వారా పాపమును కడిగి పవిత్రపరిచావు. నువ్వెంత మంచి కాపరివి. మేము నడవలేనప్పుడు నడిపించడానికి, మా భుజాల మీద మోసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాం. రొమ్మును ఆనందించుకుంటాం, ప్రేమగా మాట్లాడతాం. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎంతగా నువ్వు ప్రేమించి పైకి లేవనెత్తి తీసుకుని వెళ్ళేవాడు. నీ కాపురత్వం కొరకే నీకు వందనాలు. ప్రధాన కాపురిగా ఒకరోజు ప్రత్యక్షం కాబోతున్నావు. వాడిపోయే ఈ లోకము, వాడిపోయే జీవితము, వాడవాన్ని మహిమకరీతము. ఎంత గొప్ప నిత్యమైన ఆశీర్వాదాలు స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాము. దైవాత్మ ప్రేరితమైన లేఖనాలను మీకు మాకు అనుగ్రహించారు. దైవావేశము వలన కలిగిన ఈ లేఖనాలను మాకు ఇచ్చినారు. నీ మాట స్వచ్ఛమైనది. నీ మాట వలన మేము బ్రతుకుతాం, జీవిస్తాం. ఈ మాటను మా హృదయాలలో కార్యసిద్ధి కలుగజేయడానికి, కార్యోన్ముఖులుగా ముందుకు సాగడానికి, ఆత్మ సంబంధమైన దృష్టి లోకంలో కలిగి జీవించడానికి కృప దయచేయమని, యోగ్యమైన రీతిలో బలంలో పాల్పు పొందడానికి సహాయం దయచేయమని, నీ దాసుని రక్తధారులకు కడిగి కొన్ని మాటలు బోధించడానికి శక్తిని, సామర్థ్యం దయచేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలు చరిత్ర మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఖ్యాకాండం అంతా ఏమి చూస్తున్నామంటే ది జర్నీ ఆఫ్ ద ఇశ్రాయేల్స్. వారు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని విడిపించి బానిసలుగా వారిని తీసుకుని వచ్చిన తర్వాత దే వర్ జర్నీయింగ్ టువర్డ్స్ ది ప్రామిస్డ్ ల్యాండ్. వారు వాగ్దాన దేశం వైపు ప్రయాణిస్తూ ఉంటున్నారు. దేవుడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, దేవుడు వారికి ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి వారి జర్నీని దేవుడు కొనసాగిస్తూ వచ్చారు. హీ వాంటెడ్ టు టేక్ ఫెయిత్ఫుల్ జనరేషన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. విశ్వాస సంబంధమైన వ్యక్తులను, పూర్ణ మనసుతో వెంబడించే వారిని, ఆయనకు తరతరములకు ఆయనకు ఇష్టమైన జనాంగాన్ని వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళడం ఆయనకు ఉద్దేశం. గాడ్ వాంట్స్ ఎ ఫెయిత్ఫుల్ జనరేషన్. గాడ్ వాంట్స్ ఒబీడియంట్ జనరేషన్. అందుకోసమే ఇశ్రాయేలు చరిత్రలో మనము చూస్తూ వస్తుంటున్నాము. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ టుడే హిస్టారికల్ బ్లెండెడ్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. చారిత్రాత్మకమైన ఇశ్రాయేలుల తప్పిదాలు. అందుకోసమే 32వ అధ్యాయాలు మనం ఏం చూస్తున్నామంటే 32వ అధ్యాయము ఇశ్రాయేలు జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన. ది సాడ్ స్టోరీ ఆఫ్ ద ఇశ్రాయెలైట్స్ ఇన్ ద హిస్టరీ. విషాదకరమైన సంఘటన ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుని ఆ వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ ఉంటున్నాడు. 38 సంవత్సరాలు వారి యొక్క అరణ్య జీవితం ముగించింది. ఇంకా 2 సంవత్సరాలు వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోతారు. 12 గోత్రాలు వారు ప్రయాణిస్తూ ముందుకు సాగుతుంటున్నారు. కొంతమంది ప్రజలు దేవునికి ఉద్దేశం వారిని వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళాలి. హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దెమ్ యాజ్ ఎ గాడ్లీ జనరేషన్. దేవుని యొక్క జనాంగంగా దేవుడు ఎస్టాబ్లిష్ చేయాలి. వారి ద్వారా ప్రపంచానికి, విశ్వానికి అంతటికి కూడా దేవుడు రక్షణను తీసుకుని రావాలి. దైవత్వం తెలియచేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. సమ్ పీపుల్ దే కుడ్ నాట్ మీట్ ద గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్. దేవుని యొక్క ఉద్దేశాలను వారు అందుకోలేకపోయిన ఇశ్రాయేలీయులు, గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ని వారు తెలుసుకోలేకపోయిన ఇశ్రాయేలీయులు, దే కుడ్ నాట్ మీట్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ దర్ లైఫ్. దేవుడు వారి పట్ల ఉన్న ప్రణాళికను అర్థం చేసుకున్న ఇశ్రాయేలీయులు. సో గాడ్ హ్యాస్ కాల్ యూ. దేవునికి ప్రణాళిక ఉన్నది. రీచింగ్ ద గాడ్స్ ఎక్స్పెక్టేషన్. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క చిత్తాన్ని మనము పరిపూర్ణంగా ఎరిగి ఆయన యొక్క ప్రణాళికలోనికి వచ్చినప్పుడు దేవుడిని ద్వారా వండర్స్ చేస్తాడు. ఆ 32వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే కొంతమంది మనుషులు కొన్ని ఇశ్రాయేల్లో
కొన్ని ట్రైబ్స్ కొంతమంది విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడం. దే కేమ్ నియర్ టు ద విక్టరీ బట్ దే కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద విక్టరీ. దే కేమ్ టు ద జోర్డాన్ అండ్ దే వాంటెడ్ టు స్టాప్ దేర్. మిథ్యానులు జయించినారు, అనేకమైన యుద్ధాలలో ముందుకు సాగుతూ వచ్చినారు, అనేకమైన ప్రయాణాల్లో ముందుకు వచ్చినారు. వారు యోర్దాను యువతలకు వచ్చినారు. అక్కడ వారు యోర్దాను దాటాలి. దేవుడు వారిని యోర్దాను తీసుకెళ్ళాలి. అయితే 2 తెగల వారు, రూబేనీయులు, గాదీయులు అనేవారు, ఈ 2 తెగల వారు ఏమంటున్నారంటే, ఇది మాకు యెహోవా ఇచ్చిన దేశం, మాకు మందలు ఉన్నాయి, విస్తారమైన మందలు మేము కలిగి ఉంటున్నాము. ఇక్కడ ఈ మైదానాలు, ఈ పచ్చదనాన్ని ఇవన్నీ చూసినప్పుడు వీ డోంట్ వాంట్ టు క్రాస్ ద జోర్డాన్, వీ వాంట్ టు సెటిల్ హియర్. మేము ఇక్కడ నిలిచిపోతాం, మాకు ఇక్కడ నచ్చింది ఈ దేశం, యెహోవా ఇచ్చిన దేశంగా నేను అనుకుంటున్నాను. దేవుడు మాకు ఇచ్చిన ఈ మందలు, ఈ పిల్లలు, ఈ భార్యలు, వీటిని మేము కాపాడుకోవాలి. మా ప్రయోజనాలు మాకు ముఖ్యము. వీ డోంట్ లైక్ టు క్రాస్ ద జోర్డాన్, వీ వాంటెడ్ టు స్టే బ్యాక్ బిఫోర్ ద జోర్డాన్. ఇది రూబేనీయుల, గాదీయుల యొక్క విషాద సంఘటన. ఈ అధ్యాయంలో లక్షల మంది ప్రాణమై వస్తున్న ఇశ్రాయేలీయులకు ఈ 2 తెగల వారు, దేవుని యొక్క వారు, ఈ గోత్రముల వారు యోర్దాను యువతల ఆగిపోవడానికి కారణం ఏంటంటే విస్తారమైన మందలు, పచ్చదనం. వారికి ఆ దేశం చూసినప్పుడు దే వాంటెడ్ టు సెటిల్ దేర్ బికాస్ ఇట్ ఈస్ ఎ గ్రీనిష్ ల్యాండ్. ఇది చాలా మంచి దేశం, మా కళ్ళకు చాలా బాగున్నది. వై షుడ్ బి క్రాస్ ద జోర్డాన్? మేము ఎందుకు యోర్దాను దాటాలి? మేమెందుకు ఈ శ్రమను తీసుకోవాలి? మేమెందుకు యుద్ధం చేయాలి? మాకు ఇవన్నీ వద్దు. మాకు మా పిల్లలు, మా మందలు, మా యొక్క ఇవే చాలా ప్రాముఖ్యము. అందుకోసమే ఈ విచారకరమైన ఈ 6 వచనాలలో వారు మాట్లాడుతున్న మాటల ద్వారా ఏమర్థమవుతుందంటే, దే వర్ సెల్ఫ్ సీకింగ్ పీపుల్, సెల్ఫ్ సీకింగ్ ట్రైబ్స్. స్వప్రయోజనాలను గురించి ఆలోచిస్తున్న తెగలు. ఈ రూబేనీయులు, గాదీయులు సెల్ఫ్ సీకింగ్, స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రయోజనాలు, దేవుని యొక్క చిత్తమేంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? మోసెస్ అవర్ లీడర్, he was taking them, he is taking us towards the Canaan. దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చూడండి, that question is very thought provoking question for today. ఏంట ప్రశ్న చూడండి, 6వ వచనం ఏంటది? మోషే గాదీయులతోనూ రూబేయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ, that is the question we have to understand. మీ సహోదరులు మిగిలిన గోత్రముల వారు ముందుకు సాగుతూ ఉండగా, why do you want to sit here? మీ సహోదరులు ముందు వెళ్ళడానికి ఇష్టపడుతుండగా, why do you want to stay back here? ఎందుకు మీరు ఇక్కడ ఆగిపోవాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు? why do you think that this is the good land for you? ఇది మాకు చాలా మంచి దేశం అని మీరు ఎలా అనుకుంటున్నారు? మంచి దేశం అని నీకెలా అర్థమైంది? ఎందుకు అనుకుంటున్నారు మంచి దేశము? అక్కడ చాలా పచ్చిక బయలు, చక్కటి మైదానాలు, చక్కటి నివాసయోగ్యమైన ప్రదేశము తూర్పు దిక్కున. అండ్ దే వాంటెడ్ టు సెటిల్ దేర్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? టు క్రాస్ ద జోర్డాన్. ఏమవ్వాలి? వారు యోర్దానుకి దాటి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. వారికి వారి యొక్క సంపద, వారి మందలు, ఆ పచ్చదనం అర్థమవుతుంది. దేర్ డెసిషన్ వాజ్, వారి నిర్ణయాలు ఏంటంటే, వీ డోంట్ వాంట్ టు క్రాస్ ద జోర్డాన్. మేము ఈ యొక్క యోర్దానును దాటము. వారి నిర్ణయాలు వారి తరాలకు, ఇతర గోత్రాలకు, భవిష్యత్తుకు ఎంత నష్టాన్ని తీసుకుని వచ్చిందో మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. దేర్ డెసిషన్ caused great disaster for the tribes of the people. నిర్ణయాలు మన జీవితాల్లో ప్రభావితం చేస్తాయి. మనం చూస్తున్న వారికి ఆ నిర్ణయాలు వారి భవిష్యత్ తరాలను కూడా ఆశీర్వాదానికి, వనలేని ఆశీర్వాదం పొందడానికి వీలైనంతగా వారి నష్టాన్ని తెచ్చుకున్నారు. అబ్రహాము లోతుతో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు.
దేవుడు అబ్రహాంని పిలిచినాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం. దేవుడు అబ్రహాంతో ప్రయాణం అవుతుంటున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ 13. ఆదికాండం 13వ అధ్యాయం. పదకొండవ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. ది డెసిషన్ ఆఫ్ లాట్ ఏంటంట? సొదొమ దగ్గర గుడారము, యోర్దాను యొక్క పచ్చిక, యోర్దాను యొక్క సారవంతమైన భూములను చూసినప్పుడు హీ డజంట్ వాంట్ టు మూవ్ విత్ అబ్రహాం. అబ్రహాంతో ప్రయాణించడానికి అతను ఆలోచించలేదు. అరే, అబ్రహాంతో దేవుడు పిలిచాడు, అబ్రహాం నిబంధనకు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, ఆయనతో ప్రయాణం చేయడం ఎంత శ్రేయస్కరం, ఆయన యొక్క నిబంధనలో వారసుడుగా ఉండడం ఎంత శ్రేయస్కరము, ఆయనతో ప్రయాణం చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలను. అబ్రహాముతో లోతు ప్రయాణం చేయకుండా ఏం చేశాడు? సొదొమ దగ్గర ఏం చేశాడు? హీ మేడ్ ఎ డెసిషన్ టు స్టాప్ హిస్ జర్నీ. ఆయన యొక్క ప్రయాణం అక్కడ ఆగిపోవడానికి, సొదొమ దగ్గర నివాసం వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం జరిగింది చరిత్రలో? హిస్టారికల్ బ్లండర్. ఏంటది? లోతు చేసిన నిర్ణయము ఆగిపోవడం ద్వారా ఏమొచ్చింది? మీరు విన్నారు బైబిల్. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చిందిరా? మాట్లాడండి, ఏం కాదు. ఏమొచ్చింది చెప్పండి? వాది ఉపదేవత పోయింది. అది సరే. ఏంటి హిస్టారికల్, చారిత్రాత్మకంగా ఏమొచ్చింది? ప్రపంచంలోనికి ఇశ్రాయేలులకు ఆ మోయాబీలు అనే ఒక పెద్ద శత్రువులను తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు? ఎవరి సంతానము? లోతు సంతానం. దే బ్రాట్ ది ఎనిమీస్ టు ద జనరేషన్. ఇన్ ద జనరేషన్ ఇశ్రాయేలుకు శత్రువులైన మోయాబీల సంతానానికి మూలపురుషుడు ఎవరయ్యారు? లోతు గంపరే. ఆయన తీసుకున్న నిర్ణయము ప్రపంచంలో, చరిత్రలో మోయాబీలు అనే ఒక భ్రష్ట సంతానం తీసుకొని వచ్చింది. సొదొమ దగ్గర నివాసం వేసుకోవడము, ప్రపంచానికి తెలియని పాపాలు, అర్థం కాని పాపాలు సొదొమలో ఉన్నాయి. ఆ పాపముల దగ్గర ఈయన ఉండడానికి ఇష్టపడతాడు. See how he was influenced. His decision caused great curse to the generation. అది మనం చరిత్రలో చూస్తాము. అదే విధముగా రూబేనీయులు, గాదీయులు కూడా యోర్దాను దాటకుండా యువతలమే ఉండాలనుకుంటున్నప్పుడు, విస్తారమైన మందలు, విస్తారమైన పచ్చిక వారి హృదయాలను ఆకట్టుకుంటున్నప్పుడు, వారు ముందుకు వెళ్ళలేక సాగిపోయినప్పుడు వారు ఏమైనారంటే, చూడండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 32వ ಮತ್ತು 9వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకున్నట్లు మీరేలా వారి హృదయములను, వీరు వెళ్ళకపోవడమే కాదు, మీరేం చేశారు? వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేశారు? ఆధైర్యపరిచినారు. వెళతామనే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నో వై షుడ్ వి గో, మరి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళని కూడా అధైర్యపరిచిన వారుగా రూబేనీయులు, గాదీయులు మిగిలిపోయారు. వీరు అధైర్యపరచడం ద్వారా ఏం జరిగిందంటే, అర్ధగోత్రపు మోసే వారి మీద వారి యొక్క ప్రభావం పడింది. చూడండి, వీరి యొక్క నిర్ణయాలు ఏం చేస్తున్నాయి? సమాజమును, మిగిలిన గోత్రాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మోసే అర్ధగోత్రంలో ఉన్న ఆ మనషే అర్ధగోత్రం వారు కూడా వీరితో చేరినారు. దే వర్ కాజింగ్ డిస్కరేజ్మెంట్ టు ది అదర్ ట్రైబ్స్ ఆల్సో. ఇతరులు కూడా అధైర్యపరిచిన వారుగా మిగిలిపోయినారు. ఇతరులు కూడా వెళ్లకుండా ఆపేసిన వారిగా చూస్తూ ఉంటున్నాము. వీరి జీవితాలలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే, యోర్దాను యువతలు ఉన్న గ్రీనిష్ ల్యాండ్. అందుకోసమే మోసే వార్త అంటున్నాడు, మీరు యుద్ధమునకు
మీ సహోదరులు ఎద్దుకుని వెళుతుండగా మీరేలా ఇక్కడ కూర్చుండా వచ్చున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ అల్ప దృష్టి, హ్రస్వ దృష్టి, ఆత్మ సంబంధమైన దృష్టి లేకపోవడం. అక్కడ వరకే చూడడం. ఎక్కడ దాకా యోర్దాను యువతుల వరకే చూడడం. దేవుని యొక్క దృష్టి ఏంటంటే వారిని యోర్దాను అవతలకు తీసుకుని వెళ్ళడం. God had a great plan for the whole tribes of Israel. They could not see the God's plan. వారికి దేవుని యొక్క అద్భుతమైన దృష్టి, ఆత్మ దృష్టిని కోల్పోవడం. మన జీవితాలలో మన దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ చేరలేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన దృష్టితో ఈ లోకంలో చూడలేకపోవడం, అల్ప దృష్టితో జీవించడం. లెట్ మీ లివ్ హియర్, ఇక్కడ చాలే, నాకు ఇక్కడ ఆగిపోతాను. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు, లేకపోతే దేవుడు నాకు భార్యను ఇచ్చినాడు, లేకపోతే దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చినాడు. వై షుడ్ ఐ గో అహెడ్? ఎందుకు నేను ముందుకెళ్ళాలి? ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్. సీకింగ్ ద సెల్ఫ్ సీకింగ్ పీపుల్. ఇక్కడ చాలు, నేను దేవుని కోసం ఎందుకు నడవాలి? అదే రూబేనీలు గాదీల్లో రాలుస్తున్నాం. ఇతరుల సమాజం అంతటినీ ప్రభావితం చేయడం. అండ్ మోసెస్ వాస్ స్పీకింగ్ టు దెమ్. మీరు ఎలా ఆధైర్యపరుస్తారు? అలా ఆధైర్యపరిచిన ఎష్కోలు లోయలోనికి వెళ్ళిన వారిని తీసుకుని వస్తున్న చరిత్రలోనికి కొంతమందిని పంపించినప్పుడు వారు కూడా ఆధైర్యపరిచినారు. వారు మేము జయించలేము ఆ దేశాన్ని చెప్పారు. వారు చాలా ఎత్తైన వారు, మేము ఆ దేశాన్ని జయించలేమని చెప్పారు. చరిత్రాత్మకంగా మోసే వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ కొన్ని మోడల్గా కూడా చూపిస్తుంటున్నాడు. అధైర్యపరిచే వారి మధ్య ధైర్యముగా విశ్వాసంతో వెంబడించిన కాలేబు, యెహోషువను కూడా చూపిస్తూ ఉంటాడు చరిత్రాత్మకంగా. దేర్ వర్ సమ్ పీపుల్ జర్నీ టువర్డ్స్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వారు కొంతమంది ప్రజలు విశ్వాసంతో ముందుకు వెళ్ళడం చూస్తూ ఉంటున్నాం. మనం ఏం అర్థం చేసుకోవాలి? యూ కెన్ బి ఏ కర్స్ టు ద జనరేషన్, యూ కెన్ బి ఏ బ్లెస్సింగ్ టు ద జనరేషన్. నీ జీవితంలో శాపంగా మారిపోవచ్చు, నీ జీవితంలో ఆశీర్వాదం కూడా మారిపోవచ్చు. రూబేనీలు గాదీలు వీళ్ళ గోత్రములకు వారు అడ్డంకులుగా మారిపోయినారు. They became hindrance to the other tribes. They were not encouraging other people. రూబేను గోత్రం అనే వారు ప్రథమ గోత్రము, దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలులో మొదటి గోత్రము. They should be the leaders. They should be the prime movers of the generation. వారు ముందుకు తీసుకెళ్ళవలసిన వారు ఏం చేస్తున్నారు? ఇతరులను ఆధారపరుస్తూ ఉన్నారు. మోసే వారితో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒకప్పుడు మీరు మన ముందు నిలిచిన వారిని ఆలోచించండి. ఎందుకు మీరు ఆగిపోతున్నారు? మన బలహీనమైన నిర్ణయాలు ఎంతగా ప్రమాదం తీసుకుని వస్తాయో చెప్తా ఉంటున్నాడు. అందుకోసమే వారు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు వారు 16వ వచనం, అందుకు వారు అతని ఎద్దకు వచ్చి, ఇక్కడ మా మందుల కొరకును దొడ్ల కొరకును మా పిల్లల కొరకును ఏం చేసుకుంటాము? పురములో వీ వాంటెడ్ టు సెటిల్ హియర్. మాకు మా పిల్లలు ముఖ్యం, ఇక్కడే పురములు కట్టుకుంటాం. మా పశువుల కొరకు ఇక్కడే మేల్కుంటాం. అవర్ చిల్డ్రన్ షుడ్ నాట్ క్రాస్ ద జోర్డాన్. మా పిల్లలు ఏం చేయకూడదు? యోర్దాను దాటకూడదు. మా భార్యలు ఇక్కడే ఉంటాం. మోసే వారితో, ఏమయ్యా అలాగూ చేస్తే మీరు యెహోవా దృష్టికి ఏమవుతారు? పాపులు అవుతారు. చూడండి 32వ అధ్యాయం. ఇఫ్ యు డూ లైక్ దట్, 23వ వచనం, మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరేమవుతారు? పాపము చేసిన వారగుదురు, మీ పాపము మిమ్మలను. Serious concern. If you are disobedient to the God's word, you are doing the sin against God. Your partial obedience is not complete obedience. నమ్ముకోవడం, విశ్వాసంతో ప్రభువుని వెంబడించడం, రక్షణ పొందిన తర్వాత పూర్ణ విశ్వాసంతో పూర్ణ మనసు వెంబడించకపోవడము, కంప్లీట్గా దేవునికి విధేయులు కాలేకపోవడం వలన వారి జీవితాలలో ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయినారు. వారు ఎంతగా ఇతరులకు సంభాషణకు వారు అడ్డంకులుగా మారిపోయినారు. మీరు అట్లు చేయని ఎడల, మీరు మీ సహోదరులతో యుద్ధమునకు పోని ఎడల
మీరేమవుతారు? యెహోవా దృష్టికి పాపం చేసేవారు అవుతారు. మీరు 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 పాపము, మీ పాపమే మిమ్మల్ని ఏం చేస్తుంది? యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. దట్ ఈస్ జనరేషనల్ డిజాస్టర్. వారు అంటున్నారు ఆ ప్రభావము వారి మీదే కాదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? మరలా పిల్లల మీదకి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు దేవుని యొక్క నమూనాలకి రాలేకపోవడానికి రూబేనీలు, గాదీలుగా మారిపోయినారు. సీ ద హౌ ది వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క సెల్ఫ్ సీకింగ్ వారి జీవితాలలో ఏ విధంగా మారిపోతారు. మిగిలిన వారంతా యోర్దాను దాటినప్పుడు ఇశ్రాయేలుల పిల్లలు ఏమైనారు? రూబేనీయుల, గాదీల పిల్లలు ఏమైనారు? యోర్దాను యువతలనే నిలిచిపోయినారు. దేవుడు మిగిలిన గోత్రాలన్నిటినీ కూడా దేవుడు బలమైన గోత్రాలుగా చేశాడు. టర్న్ టు ది ఆది కాండము 49వ అధ్యాయం 3వ వచనం. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యము బలాతిశయము నీవే. నీల వలె చెంచులవై నువ్వు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కి చాలు. అవును, నీవు నీళ్ళ వలె చెంచులుడివై నువ్వు అతిశయము. యాకోబు చనిపోయేటప్పుడు ఈ గోత్రాలు ఏమవుతారని ప్రవచనాత్మకముగా వారి గోత్రాల గురించి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. See God, how God prophesizing the tribes through the Jacob. యాకోబు ద్వారా ముందుగానే ప్రవచిస్తున్నాడు. రూబోని నీవేమవు? అతిశయము పొందవు, నువ్వు చర్చలుడిగా మిగిలిపోతావు. యూ విల్ బి ఏ ఫ్లక్చువేటెడ్ జనరేషన్. నువ్వు శక్తివంతమైన జనాంగంగా, ట్రైబ్గా ఉండలేవు. అందుకోసమే మిగిలిన గోత్రికులు, ఆషేరు గోత్రము నీ యొద్ద ఆహారం ఉంటుంది. యూదా రాజదండము, బలమైన సింహము. ఇశ్శాఖారు బలమైన గోత్రము. ఈ మిగిలిన గోత్రాలలో దేవుడు ఏమి చెప్పాడో ఆ గోత్రాలలో శక్తివంతమైన గోత్రాలుగా రావడం మనం చూస్తాం. మిగిలిన రూబేనీయులు, గాదీయులు ఏ విధంగా? గాదీయులు, రూబేలు నూతన నిబంధన వచ్చేసింది. దేవుడు యోధా గోత్రంలో నుంచి ప్రభు భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎందుకు? కారణం ఏమిటి? ఇశ్రాయేలు గోత్రములు ఎందుకు, రూబేనీయులు, గాదీయులు ఎందుకు ఆశీర్వాదాలు కారణలేకపోయారు? దే డిడ్ నాట్ క్రాస్ ద జోర్డాన్. వారికి ఏమనుభవం లేదు? రూబేనీయులు, గాదీయుల పిల్లలకు ఏ అనుభవం లేకుండా పోయింది? యోర్దాను దాటిన అనుభవం వారికి లేకుండా పోయింది. దేవుడు యోర్దాను నడిపించినప్పుడు మిగిలిన గోత్రముల వారు పిల్లలందరూ కూడా దే సా ద వండర్ఫుల్ గ్రేట్ మిరకిల్స్ ఆఫ్ గాడ్. చూడండి, యెహోషువ గ్రంథము 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలు ఆళ్ళ మీద ఆల్ ట్రైబ్స్ అండ్ ద పీపుల్ దే క్రాస్ ద జోర్డాన్. కానీ దాటకుండా మిగిలిపోయిన వారెవరు? రూబేనీయుల, గాదీయుల పిల్లలు. దేవర్ దిస్ సైడ్ ఆఫ్ ది యోర్డాన్. వారు యువతుల వైపు ఆగిపోయినారు. మిగిలిన గోత్రముల పిల్లలంతా
దేవుని మందసము, దేవుని ప్రజలు, ఏ దేవుడైతే యోర్దానును దాటించాడో, ఆ యోర్దానును దాటించిన దేవుడు, ఏ దేవుడైతే ఎర్ర సముద్రం దాటించినాడో ఆ దేవుడే ఎర్ర సముద్రం మధ్య దాటి వెళుతుండగా అద్భుతమైన దృశ్యాలు ఏం చేశారు? మిగిలిన గోత్ర పిల్లలందరూ కూడా they saw with their own eyes. Their faith increased. వారి కొరకై యెహోషువ అన్నాడు, వారి కొరకై ఆ యొక్క మిగిలిన జనాంగాల కొరకై ఆ రాళ్ళను బాధమన్నాడు. మెమరీస్ టు ద అదర్ జనరేషన్స్. They saw the great mighty powerful mightiness of God. అది యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. 11వ అధ్యాయం యెహోషువ గ్రంథము. ఎరుకో గోడలు. సారీ 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వనిని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములకి పట్టణంలో the tribes, other tribes, the people, they saw the victory of God. ఎరుకో గోడలు కూలిపోవడము, ప్రాకారాలు పట్టుకోవడము, ఇవన్నీ కూడా గోత్రముల పిల్లవారు ఏం చేశారు? కళ్ళారా. The children of the Reubenites and Gadites, they could not see all these experiences. వారికి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు, దేవుడు ఏ విధంగా విజయం చేస్తున్నాడో వారు చూడలేకపోయినారు. గోత్రాలలో దేవుడు వారిని ఎలాగూ మిగిలిన గోత్రాలను ఆశీర్వదిస్తాడో. మన నూతన నింపుదలకు వస్తాము, అక్కడ ఏమి నేర్పిస్తారు? ప్రభు వచ్చేసాడు. యోధా గోత్రం నుంచి ప్రభు వచ్చాడు. ఆషూరు గోత్రంలో నుంచి కనిపిస్తూ ఉంటారు, లేవి గోత్రంలో నుంచి కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క గోత్రాల నుంచి కొత్త నిబంధనలో గొప్ప గొప్ప నాయకులు కనిపిస్తూ ఉంటారు. మార్కు సువార్త 5వ అధ్యాయం. వేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేశారు. 5వ అధ్యాయం మొదటి వచనం. వారు సముద్రంలో అద్దెనే ఉన్న గెరాసేనుల దేశంలోకి వచ్చింది. గాదీయుల దేశము గెరాసేనుల దేశమైంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమైంది? గాదీయుల దేశం ఏమైంది? గాదీయులు, గెరాసీనులు. ఆ దేశము ఇప్పుడు ప్రభు వచ్చేటప్పటికి ఏం కనిపిస్తుంది? అక్కడ గాదీయుల ప్రదేశం ఎలా కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది అక్కడ అధ్యాయంలో? దే సీ ద పిగ్స్ అండ్ ద డెవిల్స్. ఏం కనిపిస్తుంది అక్కడ? పందులు మేపే యూదులు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు. చూడండి, ఇన్ని వందల సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ వాజ్ మూవింగ్ ఇన్ ద ల్యాండ్స్. గాదీయుల దేశం అంతా ఎలా ఉంది? ప్రాంతం అంతా ఎలా ఉంది? పందులు, దెయ్యాలు, ఏమి అక్కడ ఆశీర్వాదం లేదు. We see the other tribes. యూదా గోత్రం ప్రభువే భూమి మీదకి వచ్చేసాడు. ఆషేరు గోత్రము అన్న ప్రార్థన చేస్తూ ఉంటుంది. బెన్యామీన్ గోత్రము పౌలనే భక్తుడు వచ్చేసాడు. See, New Testament we see all the remaining tribes, they became a blessing to the generation. బెన్యామీన్ గోత్రము, ఇశ్శాఖారు బలమైన లేడి, ఆషేరు దగ్గర ఆహారం ఉన్నది. యూదా బలమైన సింహం వంటి వాడు. దేవుడు ప్రవచనాత్మకంగా ఏది చేశాడో వాటన్నిటిని నెరవేరుస్తూ వచ్చాడు. కానీ రూబేలు, గాదీయులు, బికాస్ ఆఫ్ ద డెసిషన్ దే బికెమ్ హిండ్రన్స్ టు ద అదర్ జనరేషన్స్. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైంది?
వారి దేశంలో ఏం లేదు, వారి ప్రాంతంలో ఆశీర్వాదము లేదు. ఇప్పటికీ కూడా వి సీ ద హిస్టరీలో, నూతన నిబంధన 2000 సంవత్సరాల చరిత్రలో బలమైన అపోస్తలులు, బలమైన భక్తులు, బలమైన రాజకీయ నాయకులు, చారిత్రాత్మకంగా కానీ దైవ సంబంధంగా కానీ రూబేనుల నుంచి, గాదీల నుంచి ఎవరు కూడా కనపడరు. బికాస్ దేర్ సెల్ఫ్ సీకింగ్. బెన్యమీన్, నెతన్యాహు, డానియేల్, హగరీ, ఇప్పుడున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప నాయకులంతా కూడా యూదా ఆ గోత్రాల నుంచి వచ్చిన వారే. నో గ్రేట్ లీడర్స్ ఫ్రమ్ ది రూబెనైట్స్ అండ్ గాదీస్. కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన దృష్టిగా ఆలోచించలేకపోవడం. Paul was teaching to the Corinthians. Turn to the Corinthians, 2nd chapter, 10th chapter, 1 Corinthians. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకూడనట్లు. కొరింథీయులకి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రాధాన్యతలు, ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు. ఎందుకంటే నో జనరేషన్ హ్యాడ్ సీన్ సచ్ మిరకల్స్ ఇన్ ద యూనివర్స్. అక్కడ ఏం కనిపిస్తుంది? ఆ 10వ అధ్యాయంలో చదవండి. మొదటి అధ్యాయం, మొదటి మాట, 10వ అధ్యాయం. మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందేది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసింది. ఏలైనా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది తాగింది. ఆ బండే క్రీస్తు. అయితే వాటిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడింది. 4 గొప్ప అద్భుతముల ద్వారా, ప్రివిలేజెస్ ద్వారా పౌలు వారికి కొరింథియన్స్ కి మాట్లాడుతున్నాడు. బికాస్ కొరింథియన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫిలాసఫీ ఆఫ్ ద గ్రీక్. వారు ఏం చెప్పారు? దేవుడు రచించిన తర్వాత ఏథెన్స్ దగ్గరగా ఉన్న కారణాన్ని బట్టి కొరింథీ పట్టణము దైవ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన దృష్టిలోనికి రాలేక దే ఆర్ నాట్ రియల్లీ వర్షిపింగ్ ద లార్డ్. వారు దేవుని బల దగ్గరికి రావడంలో వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన దృష్టి లేకపోవడము. అందుకోసమే వారు ఎలాగో రాలిపోయినారో, వారు ఎలాగో కోల్పోయినారో, వారిలో నుంచి ఆ గొప్ప 4 ప్రాధాన్యత మాట్లాడుతున్నారు. వారందరూ కూడా మేఘం క్రింద నంబర్ 1 వాడికి దేవుడు ఇచ్చిన మొదటి ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి? మొదట ఆధిక్యత ఏంటి? మేఘము. ఫస్ట్ ఏంటి చెప్పండి? పిల్లర్, మేఘము. దేవుడు వారికి మేఘ స్తంభముని ఇచ్చాడు. ఏ జనాంగము చూడని అద్భుతం ఏంది? కొన్ని లక్షల మంది ప్రజలు మేఘం కింద నడిచి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? కొన్ని లక్షల మంది ప్రజల కొరకే దేవుడు ఒక మేఘాన్ని సృష్టించి వారు ఆ మేఘం కింద నడిచిపోవడం. పగటిలో పగటి స్తంభం, రాత్రుల్లో మేఘ స్తంభము, కవర్డ్ అండర్ ద క్లౌడ్. డూ యూ సీ ఎనీ జనరేషన్ వాక్డ్ అండర్ ద క్లౌడ్ ఇన్ ద యూనివర్స్? ఏ జనాంగం కొరకైనా దేవుడు ఒక మేఘమును సృష్టించిన చరిత్ర ఎక్కడ ఉందా? లేనే లేదు. వారందరూ మేఘం కింద నడిచారు. వారందరూ కూడా ఎర్ర సముద్రమును, జాన్ కెనడీ ఉండేవాడు, స్కాట్లాండ్ మిషనరీ. బైబిల్లో ఎర్ర సముద్రం అంటే కూడా గొప్ప అద్భుతం కంటే ఏ అద్భుతం కూడా లేనే లేదు. లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళట. లాక్స్ ఆఫ్ పీపుల్ క్రాస్ ద రెడ్ సీ. రెండవ గొప్ప అద్భుతం ఏంటి ఇశ్రాయేలు చరిత్రలో? ఎర్ర సముద్రం. చెప్పండి, క్రాసింగ్ ద రెడ్ సీ. వారందరూ ఎర్ర సముద్రంలో దాటిపోయారు. ఏ జనాంగము చూడని అద్భుతం ఏంటంటే ఏంటది? ఎర్ర సముద్రం. మూడవ అద్భుతం ఏంటి? మన్నా. వండర్ఫుల్. ఏంటది? వారి కొరకే దేవుడు పరలోకం నుంచి ఆహారం ఇవ్వడం. ఎవరు తినని దేవదూతల ఆహారము, అద్భుతమైన ఆహారాన్ని దేవుడు వారికి సృష్టించి కొన్ని లక్షల మందికి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. విడిపించిన దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు. ఈ గొప్ప అద్భుతాలను దేవుడు ఏ జనాంగము చూడలేదు. మేఘము, రెండోదేంటి? సముద్రము, ఎర్ర సముద్రం. మూడోదేంటి? మన్నా. నాలుగోదేంటి? చీల్చబడిన బండ.
వారు ఆహారం లేనప్పుడు వారి కొరికి దేవుడు బండలో నుంచి నీళ్లు ఏంటండి నదుల నుంచి నీళ్లు కాదు, ఎక్కడి నుంచి వచ్చాయట? బండలో నుంచి దేవుడికి. నో జనరేషన్ హ్యాస్ సీన్ సచ్ మిరకల్స్ ఇన్ ది యూనివర్స్. నదులు వారి యొక్క ముందుకు ప్రవహించినాయట. ఏ గొప్ప జనాంగాన్ని చూసిన ఇశ్రాయేలీయులు అరణ్యములో రాలిపోయారు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకపోయారు. దేవుని యొక్క ప్రమాణాలకు ముందుకు వెళ్ళలేకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కొరింథియన్స్, బీ కేర్ఫుల్. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. మీరు ఆశీర్వాదానికి ఆత్మీయంగా ఉండడానికే కొరింథీలో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు ద కొరింథియన్ సిటీ. యూ షుడ్ బి ద మోరల్ టు ద కొరింథియన్ సిటీ. అండ్ ద చర్చ్ ఆఫ్ ద కొరింథ్ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్ ఫిలాసఫీ. కొరింథీ పట్టణము ఏథెన్స్ ఫిలాసఫీ చేత ప్రభావితము చేయబడకూడదు. మీరు ఆ జ్ఞానము మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. మీరే వాళ్ళు ఏం చేయాలి? ప్రభావితం ఇచ్చారు. దట్ ఈస్ ద ఛాలెంజ్. రచించబడ్డాము. పెద్ద సిటీస్లో ఉన్నాం కదా, కొరింథీ, ఏథెన్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పట్టణాలు ఆ రోజుల్లో. యువర్ లివింగ్ ఇన్ ద మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీ. యూ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సిటీ కల్చర్ అండ్ యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్. దట్ ఈస్ ద చర్చ్. కొరింథీలో ఉన్న సమస్య ఏంటంటే గ్రీక్ స్కెప్టిసిజం అండ్ ద వరల్డ్లీ ఫిలాసఫీ. వారికి సంశయాత్మకమైన ఆ గొప్ప తత్వము వారిని ప్రభావితం చేస్తుంది. లోక జ్ఞానము వచ్చేసింది. లోకంలో ఇమ్మారాలిటీ వాళ్ళు ప్రభావితం చేసింది. వారు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోవడం. సో ద టీచింగ్ ఆఫ్ ద పాల్ ఈజ్ దేర్ డెసిషన్స్. ది కొరింథియన్ సిటీ వారు ప్రభు యొక్క ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇక్కడ ఆగిపోతారు. సమయపోయింది కాబట్టి ఒక మాట చెప్పుకొని ప్రభు వల్లకి వెళ్ళిపోతారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము జీవించు ఆశీర్వచనపు పాత్ర క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం విడిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మన అందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దైవ పాత్రలోనిది కూడా యూ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్. దేవుల పాత్ర ఏంటట? దేవుల పాత్ర, ప్రభు పాత్ర, లార్డ్స్ టేబుల్. ఈ ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడంటే యూ కెన్ బి బ్లెస్సింగ్ టు ద వరల్డ్. ఈ పాత్ర ఏం గుర్తిస్తుందంటే ప్రభు మరణించడం ద్వారా నువ్వు ఆశీర్వాత్మకంగా ఉండడానికి ప్రభువుని నువ్వు రక్షించున్నాడు. నీ నిర్ణయాలు, నీ ఆత్మ దృష్టి లోకాన్ని ప్రభావితం చేయాలి. అక్కడ ఆగిపోకూడదు. సాగిపోవడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీ విశ్వాసం ఇతరులు ప్రభావితం చేయాలి. బాక్సింగ్ విశ్వాసము. A.W. Tozer అంటాడు, అవర్ ఫెయిత్ ఈస్ ద గేట్ వే టు ద బ్లెస్సింగ్. మన యొక్క విశ్వాసము ఆశీర్వాదానికి ఏంటి? ద్వారం లాంటిదే. జ్ఞానం కంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. తత్వము కంటే సిఎస్ స్పర్జన్ అంటాడు, ఏంటంటే ఏ గ్రెయిన్ ఆఫ్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దాన్ ద మౌంటైన్ ఆఫ్ ఫిలాసఫీ. తెలుగు చెప్పండి ఎవరన్నా. ఏ గ్రెయిన్ ఆఫ్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దాన్ ది మౌంటైన్ ఆఫ్ ఫిలాసఫీ. చెప్పు. కొండంత తెలివి కంటే, తత్వము కంటే గింజంత విశ్వాసము చాలా మంచిది. ద ప్రాబ్లమ్ ఆఫ్ కొరింథియన్స్ ఈజ్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. కొండంత తత్వం ఉంది వాళ్ళకి, ఏమి లేదు. చిన్న పరిపూర్ణమైన విశ్వాసం వారి జీవితంలో. మిరాకిల్స్ అవి ఇవి చాలా నమ్ముతున్నారు, కానీ దే ఆర్ నాట్ రియల్లీ వాకింగ్ విత్ ద లార్డ్. అందుకోసమే వాళ్ళతో ఏం మాట్లాడుతుంటే పౌలు ఏం మాట్లాడుతున్నారంటే రూబేనీయులు కాదు ఇది మందలు యోర్దాను దాటలేకపోవడం. వీ డోంట్ వాంట్ టు క్రాస్ ద జోర్డాన్. 2 అనుభవాలు. యోర్దాను దాటి ఎరుకో జయించి వాగ్దాన దేశం దాటలేకపోయారు. మిగిలిన గోత్రాలను ధైర్యపరిచినారు. పిల్లలు ప్రభావితం చేయబడ్డారు. రన్నింగ్ జనరేషన్స్లో రూబేనులు, గాదీలు ఎవరు కూడా లీడర్స్ కాలేకపోయారు. మిగిలిన గోత్రికులు అద్భుతంగా ప్రభుని సేవించారు. కొరింథీ పత్రాన్ని టీచింగ్ షుడ్ నాట్ బి విల్ ఇన్ఫ్లుయెన్స్, యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ దగ్గరికి వెళుతున్నావు, ప్రభా ఆశీర్వచనం పాత్రలోనే పాల్గొండాలి. యూ షుడ్ బి బ్లెస్సింగ్ టు ద జనరేషన్స్. అందుకోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘం. అందుకోసం బాక్సింగ్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. టోజర్, స్పర్జన్
వారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దృష్టి, ఎందుకంటే వారి నిర్ణయాలు ఆత్మీయంగా ఉన్నాయి. వారు దూరముగా ప్రభు ఇచ్చే ఆ గొప్ప వాటి మీద మనసు ఉంచినారు. మీరు త్రాగుతున్నది ఆశీర్వచనం పాత్ర. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆర్ యూ హెడింగ్? సాగిపోతున్నావా? ఆగిపోయినావా? ఇక్కడ కూర్చొని ఉన్నావా? మీ సహోదరులకు వెళ్తున్నప్పుడు నువ్వు కూర్చుండగలనా? వై డు యు సిట్ దేర్? బీ ఎ వారియర్, కీప్ ఆన్ మూవ్, క్యాచ్ ద ల్యాండ్, ఆక్యుపై ద ల్యాండ్. దట్ ఈస్ ద టీచింగ్. ఆగిపోకు, సాగిపో. దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో ఆక్రమించుకో, ప్రమాణాలు రీచావు, బ్లెస్సింగ్గా ప్రభు కొరకే ఉంటూ, అల్పదృష్టితో ఉండబాక, ఆగిపోక, ఆత్మశుద్ధ దృష్టి, దూర దృష్టి. దేవుడు నీకు ఇచ్చిన ప్రమాణానికి రీచ్ అయితే యూ కెన్ బి బ్లెస్సింగ్ లైక్ బాక్సింగ్, బెలిగ్రహాం, గొప్ప గొప్ప భక్తులు. యూ కెన్ బి బ్లెస్సింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ డెసిషన్స్. ఆత్మశుద్ధ దృష్టితో నడిచినప్పుడు యూ కెన్ బి గుడ్. యువర్ ఫ్యామిలీ విల్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు ది జనరేషన్. Shall we pray? ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర బల దగ్గరకు వచ్చినప్పుడు మీ సహోదరులు ఎదురున్న పోవచ్చుండగా నువ్వు ఇక్కడ కూర్చుండదగిన వాట్ ఎంటాంగిల్స్ యూ? ఏది నిన్ను అడ్డంకి పరుస్తూ ఉంది? ఏది నిన్ను ముందుకు సాగలేకపోతుంది? ఎక్కడ ఆగిపోతున్నావు? ఎక్కడ చూడలేకపోతున్నావు? ఎక్కడ అనేకులను ధైర్యపరచలేక వారికి మిగిలిపోతున్నావు? ఎక్కడ గ్రీనిష్ ల్యాండ్ నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావు? డూ యూ హ్యావ్ ఏ గాడ్లీ విషన్? ఆత్మ దృష్టితో ముందుకు వెళ్తున్నామా? ఎస్, ప్రభు రానయ్యేటుండగా ఎంత దినాలలో ప్రభు కొరకే జీవించి ముందుకెళ్ళడానికి పాత్ర దగ్గర లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు ద జనరేషన్. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం.